సో అందరూ సుబ్బారావు లైఫ్ అసలు ఏమైంది అనే ఎండ్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఏమవుతుంది? అత్తగారు, మామగారు, ఇంట్లో తల్లిదండ్రులు, బయట ఉండే సొసైటీ అందరూ కలిపి పెళ్లి చేశారు కదా. పెళ్లి చేసిన తర్వాత బాగా మంచిగా బ్రతుకుదాం, ఉన్న దాంట్లో సర్దుకుని ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుందాం, నా స్తోమత ఇంతే అని ధైర్యంగా చెప్పుకున్నందుకు చేతకానోడు, సన్నాసి, ఆడింగోడు, ఏమీ పీకలేనోడు మా కూతురు గొంతు కోసేయడం ఎందుకు అని పెద్ద పెద్ద ముద్రలు వేయించుకొని, ఇంకా నాకు ఈ సంసారం వద్దు, మీ పిల్ల వద్దు, నా జీవితం వద్దు, ఏమీ వద్దు, నేను అన్ఫిట్ దీని అంతటికి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి అక్కడ పంచాయతీలోంచి లేచి వెళ్ళిపోయాడు. ఇదంతా గుర్తుంది కదా మీకు. ఒకవేళ కొత్త వాళ్ళు అయి ఉంటే ఫస్ట్ 3-4 పార్ట్స్ చూసి రండి, చాలా క్లియర్గా ఉంటుంది. సో కట్ చేస్తే వాళ్ళు కూడా అంటే సుబ్బారావు వాళ్ళ అత్త మామ ఉన్నారు కదా హైదరాబాద్లో, వాళ్ళ ఇంట్లోనే పంచాయతీ చేశారు కాబట్టి ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు విలేజ్. సుబ్బారావు గారు ఇంకొక 2-3 రోజులు కొంచెం స్ట్రగుల్ అయ్యి ఇబ్బంది పడ్డా, ఆఫీస్ ఉంది, ఉద్యోగం ఉంది, అక్కడ సడన్గా లీవ్స్ అంటే దొరకవు. ఎందుకంటే ఒక అబ్బాయి 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఎడ్డి చాకరీ చేయడం తప్ప దేనికి పనికిరాడు. దేనికి సొంతంగా తన లైఫ్ని తాను డిసైడ్ చేసుకోవడానికి, తనకు నచ్చినట్టు ఒక అరగంట బతకడానికి కూడా ఇక్కడ చాయిస్ ఉండదు. మెజారిటీ చాలామంది ఉంటారంటే అలా ఏమంటారు, అబ్బాయికి బోల్డంత ఫ్రీడమ్ ఉంటుంది, అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, ఇష్టం వచ్చినట్టు తినవచ్చు, వాళ్ళని అడిగి కూడా ఉండడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు అంటారు. కాదు, మేబీ అలాంటి వాళ్ళు 100లో ఒక 10 మందో, 15 మందో, 20 మందో ఉండొచ్చు. కానీ మిగతా 80 మంది కూడా తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికో, ప్రేమించిన అమ్మాయి కోసమో, కట్టుకున్న పిల్లం కోసమో, లేదంటే పుట్టిన పిల్లల కోసమో, లేదంటే బయట అందరూ ఏమనుకుంటారో అని ఒక ఉక్రోషంతోనో, అయ్యి బాబు వీడికి ఏం చేత కాదు అని అందరూ అంటారనే భయంతోనో బిక్కుమంటూ లోపల ఏడుస్తూ బతుకులు ఈడ్చుకొస్తున్న మగవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. గుండెల మీద చేసుకుని మీరే చెప్తారు. కానీ ఏంటంటే మగోడు అంటే ఒక చిన్న చులకన, ఆడికి పొగరు, ఆడికి కొవ్వు, ఆడి ఇష్టం తిరుగుతాడు, మగోడు కదా. ఏం కాదు, ఆడోళ్ళ కంటే వీక్ మగోడు నాకు తెలిసి. సో సుబ్బారావు గారు అన్నీ తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయాడు కదా. ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ నోటీస్ వచ్చింది ఇంటికి. ఏమనంటే లాయర్ నోటీస్. ఇలా మా అమ్మాయిని అరెస్ట్ చేసేసాడు, మా అమ్మాయిని సిగరెట్లు పెట్టి కాల్చాడు, లేదంటే అది చేసాడు, ఇది చేసాడు, సో దీనికి తగిన సమాధానం చెప్పాలి, మాకు డైవర్స్ కావాలి అని చెప్పి ఒక నోటీస్ వచ్చింది. ఆబ్వియస్గా సుబ్బారావు గడు భయపడ్డాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న భయపడ్డారు, వాళ్ళ బంధువులు భయపడ్డారు. టక్ మని ఫోన్ కొట్టారు సుబ్బారావు గారికి, నువ్వు అర్జెంటుగా విలేజ్ రా, నీతో మాట్లాడాలన్నారు. సరే, ఆఫీస్లో ఒక రోజు 2 రోజులు లీవ్ తీసుకుని సుబ్బారావు రాత్రి 9:30 జేఎన్టీయూ దగ్గర ఉన్న మెట్రో పిల్లర్ నెంబర్ 767 దగ్గర బస్సు ఎక్కి ఊరు బయలుదేరారు. కూర్చున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పొద్దున్న పంచాయతీ మొదలుపెట్టారు. వాళ్ళ పిన్ని, వాళ్ళ చిన్నాన్న, లేదంటే వాళ్ళు ఇల్లు వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఏంటి పరిస్థితి? లేదు, మనం వెళ్ళి మాట్లాడదాం, ఇప్పుడు కోర్టులు కేసులు అంటే కేసులు అయిపోతాయి, ఇవి అయిపోతాయి అని చెప్పేసి మొత్తం మీద అందరూ భయపడ్డారు. భయపడి ఒక ఆ మోతుబరులు లేదంటే తోపులు అనిపించుకున్న పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెడదాము, ఇలా అయిపోయింది, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాడు, వాళ్ళేమో కోర్టులు కేసులు అంటున్నారు, అబ్బాయి జీవితం నాశనం అయిపోద్ది, ఈ రోజుల్లో అమ్మాయికి మళ్ళీ రెండో పెళ్ళి అవ్వడానికి చాలా ఈజీ వేస్ ఉన్నాయి, కానీ అబ్బాయికి అలాంటి దారులు లేవు కదా, మీరు ఏదో చేయాలని ఒక పెద్ద మనిషిని పట్టుకున్నారు. ఆ పెద్ద మనిషి మళ్ళీ వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఏదో జరిగిపోయింది, సరే మీ అమ్మాయిని మీరు తీసిచ్చేసుకున్నారు, కానీ ఇంత చేసి ఇన్ని రోజులు కాపురం చేసిన తర్వాత మళ్ళీ మీరు వీళ్ళిద్దరినే విడగొట్టేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? 3 పిల్లల మధ్యలో 1,00,000 జరుగుతాయి, లాభ చాలా జరుగుతాయి కదా అని పెద్ద మనిషి ఓదార్చడం, కాంప్రమైజ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ అందరూ వింటున్నారు, కానీ ఆ మాటలో ఆ సుబ్బారావు గారు లత్తగారు ఏదైతే ఉందో అది ఇంట్లో అసలు మినిమం ఎవరిని దేగట్లా. చచ్చా, అసలు మిమ్మల్ని ఎవడు పిలిచాడు, మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు, మేము నోటీసులు పంపించాం, మీరు దానికి సమాధానంగా ప్రత్యుత్తరం అంటే మీరు కూడా నోటీసులు పంపించండి, ఏమన్నా ఉంటే కోర్టులో తేల్చుకుందాం, కేసులో తేల్చుకుందాం, మమ్మల్ని మోసం చేసేసారు, మా అమ్మాయి జీవితం నాశనం చేసేసారు, బంగారు లాంటి పిల్ల జీవితాన్ని తీసుకెళ్ళి ఈ యదవ చేతిలో పెట్టాను అని చెప్పి మళ్ళీ సుబ్బారావు గారిని తిట్టడం మొదలుపెట్టారు. కాదు, కూడదు, కుదరదు, సస్యమిరా అని చెప్పి ఎట్టకేలకు ఒప్పుకోవట్లేదు కదా అని చెప్పి పెద్ద మనుషులు ఏమన్నారంటే, మంచి కాక మీద ఉన్నారు వీళ్ళు, గడువు ఇప్పుడే కదా జరిగింది, సరే
కొన్ని రోజులు గ్యాప్ తీసుకుందాం అని చెప్పేసి, అలా కాదు ఇలా కాదు ఆలోచించుకోండి, ఇదంతా కాదు మేము ఉన్నాం కదా, ఈసారి మేము చూసుకుంటాం, మాది బాధ్యత, ఇంకా అలా కాదు మేము మళ్ళీ ఇంకొకసారి మీకు ఫోన్ చేస్తాం, అంతంత పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు, అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, అదేదో చిన్న ఫ్యామిలీ చూద్దాం మేము మాట్లాడతాం అని చెప్పేసి ఆ రోజుకి ఆ పంచాయతీని అలా హోల్డ్ చేసి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టకూడదు అనే ఉద్దేశంతో సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ విత్ పెద్ద మనుషులు అందరూ మళ్ళీ వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి సుబ్బారావు గారిని తిట్టడం మొదలుపెట్టారు. అసలు నువ్వు మనిషివేనా? ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. నీకు ఓపుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాలి, పెళ్ళికి ముందే చెప్పాలి ఇలాంటివన్నీ. నువ్వు ఇన్ని అప్పులు చేసేసావు, ఇన్ని చేసావు అని మాకేం తెలుసు? మేమేమో నువ్వేదో ఎర్రదీసేస్తున్నావు, ఇల్లు కొన్నాం అటు అని చెప్పేసి మేము జై చేయమంటే ఎగురుకుంటే వెళ్ళి నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చి చేస్తే ఇప్పుడు వాళ్ళేమో నోటీసులు పంపించారు, మా పరువు అంతా తీసేసావు, నువ్వు మా కడుపుని చెడబుట్టావు, అలాంటి సన్నాసివి చేతకనుడు మాకు చెప్పొచ్చు కదా, నిన్ను అలా గాలి కుదిలేసేవాళ్ళు, నువ్వు అలా అప్పులు చేసుకుంటా బ్రతికేవాడివి అని చెప్పి అందరూ మీద ఎక్కేశారు. లిటరల్లీ బాసు చెప్తున్నాను, ఒక అబ్బాయి మెంటల్ స్టేటస్ అలాంటి టైంలో ఎలా ఉంటుంది? ఇదేమీ ఫిక్షన్ కాదు, లేదంటే కల్పిత కథ కాదు, చాలామంది లైఫ్ల్లో జరుగుతుంది, ఇంకా ఎక్కువ జరుగుతాయి. అసలు ముందుకెళ్ళే కొద్దీ అబ్బాయిలు అనేవాడు పోన్లే, అబ్బాయిల సింపతి కాదు ఇది, బేసిక్గా ఒక కాపురం పెళ్ళి అనేది ఏమైపోద్దో ఎవరికీ తెలియదు. అంటే పెళ్ళి చేసుకోవాలా, పెళ్ళి అంత అవసరమా, అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అనే కామెంట్లకి నేను ఆన్సర్ చేయలేను. ఎందుకంటే పెళ్ళి అనేది ఎవడి ముడ్డి కింద వ్యాపారం ఆడిది, వాడికి ఇష్టమైతే చేసుకుంటాడు, లేదంటే లేదు. సో సుబ్బారావుడు ఇవన్నీ అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఒళ్ళు ఫుల్గా తాగేసి ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ దగ్గరే ఆడడం మొదలుపెట్టాడు. అసలు నేనేం చేశాను రా, నా స్తోమతను బట్టి, నాకుండే కెపాసిటీని బట్టి, నాకుండే తెలివితేటలను బట్టి, మా అమ్మ బాబులు నన్ను చదివించిన చదువుని బట్టి నేనేదో చిన్న చితక ఉద్యోగం చేసుకుంటున్నాను, ఒక ఇల్లు కొన్నాను, ఎవడ కొనమన్నాడు నిన్ను ఇల్లు అని ఇప్పుడు అందరూ తిడుతున్నారు. అప్పుడేమో అయిపోయి ఇల్లు కొనేసి అసలు ఎంత గ్రేటర్, ఫోన్లే అప్పు సప్పు చేసుకుని కొనుక్కున్నాం అన్నారు. ఇప్పుడు తిడుతున్నారు అందరూనే. ఒక మధ్యతరగతి వ్యక్తిగా మా బాబుకు ఒక సెంటు భూమి లేదు, కట్ చేస్తే నాకేమో చిన్న ఉద్యోగం, నేను లోన్ పెట్టుకునో ఇంకోటి పెట్టుకునో ఒక ఇల్లు నిలబెడదాం, మా అమ్మ నాన్నలకి ఇది బాగా కనిపిస్తుంది, నేను పెళ్లి చేసుకుంటున్నాను కదా, పెళ్ళి ఈ ఇల్లు చూసైనా చేస్తారు, ఇల్లు చూసి చేసిన తర్వాత ఈ ఇంట్లో నా పెళ్ళాన్ని పెట్టుకుని నేను ఎన్ని సంకలనాగైనా పర్లేదు, ఈఎంఐలు కట్టుకుంటానా లేదంటే తల తాకట్టు పెడతానా, దాన్ని యువరాణిలో చూసుకుందాం ఏయో కలలు కనేస్తే హ్యాపీగా సాయంత్రం అట్లా ఇంటికి వెళ్తే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చేయండి, ఆఫీస్లో వర్క్ ఎలా ఉంది కొంచెం టీ తాగుతారా అంటదేమో నా సొంత ఇంట్లో అని నేను కలలకని ఇవన్నీ చేసుకుంటే నన్ను చేతగానోడు అంటున్నారా? నా కోసం చేసుకున్నానా? వీళ్ళకి ఇలా కరెక్ట్ కాదు. వెచ్చలవిడి చేసేసి నిజంగానే అప్పులు చేసి ప్యాకెట్లాడేసి లేదంటే క్యాసినోల్లోకి వెళ్ళిపోయి బార్స్కి వెళ్ళిపోయి క్రికెట్ బెట్టింగ్లు వేసేసి లేదంటే పొలిటికల్ పందాలు వేసేసి అంతా దొబ్బబెట్టి ఇంట్లో కూర్చున్నాడు చూసా, అలాంటి వాడు కరెక్టో? అలాంటి వాళ్ళని ఎవడో ఏమండు, ఎందుకంటే పగలు దొబ్బుతాడు కాబట్టి. చిన్న మ్యూట్ అది ప్రెస్టేషన్లో అన్నాను. సో వీళ్ళందరూ నా మీద పడుతున్నారు, నేను చేసిన తప్పు ఏంటని అడగడం మొదలుపెట్టాడు. ఆబ్వియస్గా అందరూ ఫ్రెండ్స్ కూడా ఓదారుస్తారు, ఫ్రెండ్స్లో కూడా ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉండొచ్చు కానీ ఇంకా బయటికి రావు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు. కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగ్ కొంచెం పెద్ద మనుషులు అది ఇంటికి పిలిపించి, ఒరే సుబ్బారావు అలా కాదురా, బయట పరిస్థితులు బాగాలేదు, అందరూ బయట తిరగాలనుకుంటున్నారు, బయట ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, దానికి తగ్గట్టుగా పెళ్ళాన్ని మనం మలుచుకోవాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టు తల ఎగరేస్తే కుదరదు, రోజులు మారిపోయినాయి. సో నెక్స్ట్ పంచాయతీకి వెళ్ళినప్పుడు నువ్వు కాలు పట్టుకుంటో గడ్డం పట్టుకుంటో తెలియదు, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి మాట్లాడే ఛాన్స్ వరకు నీకు ఇస్తాం, నువ్వు మాత్రం ఆ ఛాన్స్తో అమ్మాయిని తెచ్చుకోగలిగితే తెచ్చుకోగలుగుతావు, వాళ్ళ అమ్మని ఏదోలా మేము బతిలాడు ఆపుతాము, ఒకవేళ ఈ పంచాయతీ కానీ బెడ్స్ కొట్టిందనుకో నీకు ఇంకా వాళ్ళు కేసులు అవి పెట్టేస్తారు అట్టు అన్నారు. అప్పుడు కూడా సుబ్బారావు కూడా సైలెంట్గానే ఉన్నాడు. కట్ చేసాం. మళ్ళీ ఒకరోజు ఓపెన్ చేస్తే మళ్ళీ అందరూ పెద్ద మనుషులు, సుబ్బారావు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు బంధువులు ఎవరొకరు మొత్తం మీద మళ్ళీ పెద్ద మనుషులు ఇంట్లో పెట్టారు సార్ పంచాయతీ. అంటే సుబ్బారావు గారి ఇంటికాడ కాదు, సుబ్బారావు వాళ్ళ అత్తగారి ఇంటికాడ కాదు, ఒక థర్డ్ పర్సన్ ఇంట్లో పెట్టి ఒక చల్లని సాయంకాలం వేళ అందరికీ టీలు ఇచ్చారు. సుబ్బారావు గారు వాళ్ళ అత్త చచ్చా మీ టీ మీ ఎంత తాగుతాం అన్న ఎక్స్ప్రెషన్ పెట్టి ఏమీ తాగకుండా కూర్చుని, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇంకెక్కడితో అయిపోయింది, ఏమన్నా ఉంటే కోర్టులో తేల్చుకుందాం అంటున్నాం కదా, మేము ఏమన్నా మిమ్మల్ని కాలబేరానికి రమ్మన్నామా లేదంటే మాట్లాడడానికి రమ్మన్నామా బతిమలాడడానికి రమ్మన్నామా, ఇదంతా పాయింట్ కాదు, అసలు కోర్టులో చూసుకుందాం,
అంటుంది. దానికి అదొక ఊతపతంలో తయారైంది. పెద్ద మనుషులు అన్నారు, అది కాదు, ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా ఎవరికైనాని. ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఇంక ఇది అవ్వట్లేదు అనుకున్నప్పుడు కదా ఇలాంటివి జరగాలి. అయినా ఇప్పుడు మీ అమ్మాయికి రెండో పెళ్లి చేశారనుకో, వాడు పుసుక్కున ఫస్ట్లో బాగానే ఉన్నా, రేపు మాపో నువ్వు సెకండ్ హ్యాండ్ అను, లేదంటే నువ్వేమన్నా తోపేంటి రెండో పెళ్లి చేసుకున్నావు నువ్వు నన్ను అని ఏమన్నా అన్నాడు అనుకో, తర్వాత నీ కూతురు పరిస్థితి ఏంటి అనగానే వాళ్ళ మామగారు జై అని లేచాడు. ఎవడరా అసలు మిమ్మల్ని రమ్మందే, నా కూతురుని సెకండ్ హ్యాండ్ అంటాడా, నా కూతురు వజ్రం అసలు ఆ టూట్ అని చెప్పేసి ఆ సుబ్బారావు కూడా వాళ్ళ అత్త మామ ఇద్దరు మొత్తం పంచాయతీకి వచ్చిన పెద్ద మనుషుల మీద సుబ్బారావుడి మీద ఎక్కేశారు. మళ్ళీ వాళ్ళని కూల్ చేసి ఒక పని చేద్దాం, వాళ్ళిద్దరిని ఒక అరగంట మాట్లాడుకొనిద్దాం, వాళ్ళిద్దరూ మాట్లాడుకుని బయటకు వచ్చి, లేదు ఈసారికి నేను ఒక ఛాన్స్ తీసుకుంటాను అని కానీ మీ అమ్మాయి అంటే ఒక ఛాన్స్ ఇద్దాము, మా మొహం చూసి దయచేసి పెద్ద మనుషులుగా సుబ్బారావుడి మొహం వద్దు, వాళ్ళ అమ్మ నాన్న మొహం వద్దు, మా మొహం చూసి మేము హామీ అని చెప్పి కాళ్ళు గడ్డం పట్టుకుని ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి అబ్బాయి అంటే సుబ్బారావు అండ్ హిజ్ వైఫ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ఒక 10 నిమిషాలు టైం వాళ్ళ దగ్గర అడుక్కోగలిగారు. ఆ 10 నిమిషాలు టైం తీసుకుని సుబ్బారావు గడు వాళ్ళ ఆవును తీసుకుని గదిలోకి వెళ్ళాడు, మాట్లాడాడు. లిటరల్గా కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు లోపల. నేనేం తప్పు చేశాను, నేను తాగలేదు, తిరగలేదు, లేదంటే నిన్ను కొట్టలేదు, తిట్టలేదు, నిన్ను పళ్ళెత్తి మాట అనలేదు, నేను అన్నదల్లా కొంచెం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాను, నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యేదాకా నాకు కోఆపరేట్ చేయమన్నాను. ఎక్కడికో మీ ఫ్రెండ్ వెళ్ళింది కదా అని అక్కడికి నేను తీసుకెళ్ళలేనని కాదు, తీసుకెళ్తే ఫైనాన్షియల్గా నేను ఇంకొంచెం ఇరుక్కుపోతాను. ఇప్పటికే నీ దగ్గర ఒక అరగంట కూర్చోవడానికి ఉండట్లేదు నాకు. పొద్దున్న వెళ్తున్నాను, సాయంత్రం వస్తున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను. ఇది తప్ప ఒక సండే తప్ప మన లైఫ్లో కూర్చొని మాట్లాడుకునే బ్యూటీ లేదు కదా. త్వరగా 1-2 సంవత్సరాల్లో ఆ ఫైనాన్షియల్ ఈఎంఐస్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గట్టెక్కిచ్చేస్తే మనం ఎక్కడికో వెళ్ళి ఒక రోజు గడిపి రావడం కాదు, రోజు నీ దగ్గర ఒక 2-3 గంటలు కూర్చుని సరదాగా ఏదో అలా ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటే నువ్వేమన్నా తెచ్చివ్వడం, సరదాగా బండి వేసుకుని ఇద్దరు షాప్కి వెళ్ళడం, కిరాణా సరుకులు కట్టించుకోవడం, లేదంటే ఇంటి చివరినే ఉన్న పార్క్కి వెళ్ళి కాసేపు కూర్చోవడం, ఈలోపు పిల్లలు పుడితే వాళ్ళ గురించి ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా అని ఒక ఉద్దేశంతో అన్నాను తప్ప నువ్వంటే ఇష్టం లేకో లేదంటే నిన్ను పోషించలేకో కాదు. ఇల్లు కొనుక్కున్నాను, మీ ఫ్రెండ్స్లో చాలామందికి సొంత ఇల్లు లేవు, కానీ నేను కొన్నాను కదా, నేను కొనుక్కున్నాను కదా, కొనుక్కుని నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా, అది ఎందుకు నీకు కనిపించలేదు? మీ అమ్మ మీ నాన్న ఎప్పుడు వచ్చినా సరే సొంత అమ్మ నాన్నల కంటే ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నాను కదా, బండి మీద ఆటోలు పురమాయిస్తే బాగోదని ఫ్రెండ్స్ని కారు అడుక్కుని మరి కేపీహెచ్బి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి రిసీవ్ చేసుకుని వాళ్ళకి చార్మినార్ అని, ట్యాంక్ బండి అని, ఇంకోటని సందులు గొంతులు అన్నీ ఎంత ప్రేమగా చూపించాను. మరీ బంగారం పెట్టకపోయినా వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఏదో ఒకటి పెట్టి పంపిస్తున్నాను కదా. నీ గ్యాస్ స్టవ్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, 55 ఇంచెస్ టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి, పక్కన నేను ఉన్నాను, కానీ నేను కష్టాల్లో ఉన్నాను ఫైనాన్షియల్గా. నువ్వు నాకు సపోర్ట్ ఉండాల్సింది పోయి ఇలా ఎలాగా? దయచేసి ఇలాంటివన్నీ వద్దు, మన ఇద్దరి మధ్యలో వీళ్ళందరూ వద్దు, మనం హ్యాపీగా ఉందాము, అది ఇది అని చెప్పి 10 నిమిషాలను లోపలికి వెళ్ళిన వాళ్ళు 40 నిమిషాల దాకా బయటికి రావట్లే. కట్ చేస్తే బయట అందరూ అది ఇది మాట్లాడుకుని వాళ్ళ బుజ్జగింపులో ఉన్నారు. వెంటనే సుబ్బారావు టక్క తలుపు కొట్టింది. ఎంతసేపు ఇదేమో చేపల మార్కెట్ అనుకున్నారా, బేరాలు ఆడటానికి బేరసారాలు ఆడటానికి, నువ్వు బయటకు రావు నువ్వు అని చెప్పి కూతురుని పిలిచింది. కూతురు సుబ్బారావు ఇద్దరు సరే అని చెప్పి బయటకు వచ్చారు. ఓపెన్ చేస్తే రావడమే ఇంకా వాళ్ళ కూతురు నోట్లో ఒపీనియన్ రాకుండా సుబ్బారావు గారు వాళ్ళ అత్త వాళ్ళ కూతురు చేయబట్టుకుని లాక్కెళ్ళిపోయి నువ్వు లోపలికి వెళ్ళని చెప్పి లోపలికి గెంటేసి, నా కూతురు ఒప్పుకున్నా సరే నేను ఒప్పుకోను, యాషాలో మీరుని ఒక ఛాన్స్ అంటున్నారు, 4-3 పంచాయతీలు అయినాయి వాళ్ళ ఇంట్లో, ఇంకేం చేస్తారు మీరు, అసలు ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు, చంపేద్దాం అనుకుంటున్నారు మా పిల్లని తీసుకెళ్ళి, మా పిల్లని అసలు పంపించాం, మీ దిక్కొని చోటు చెప్పుకోండి, మనం కోర్టులోనే తేల్చుకుందాం, అది ఇది అన్నారు. ఒక అమ్మాయి లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి కన్విన్స్ అవుతుంది అనుకునే స్టేజ్లో టక్కుమని వాళ్ళ అమ్మాయి ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయ్యి అమ్మాయిని లాక్కెళ్ళిపోయింది, ఇంకా ఆ అమ్మాయి కూడా ఏమనలేదు, ఇంక వీళ్ళందరూ లెగిసిపోయారు. అప్పుడు తగులుకున్నాడు సుబ్బారావు కూడా, అసలు నువ్వు ఆడదానివైనా అసలు బుద్ధి ఉందా నీకు, అసలు నీ కూతురిని కొట్టానా, నీ కూతురిని తిట్టానా, లేదంటే నీ కూతురికి 3 పూట్ల ఫుడ్ పెట్టలేదా? ఇందాక నుంచి వస్తున్నాను, మొన్నటి నుంచి ఇంటికి వస్తున్నావు కదా, వాగుతున్నావు ఏంటో, వాగుడు నువ్వు గోడని వేసి కొడితే బుర్ర 2 చెక్కలు అయిపోతాయి. నేను కష్టపడి నేను ఏదో చేసి ఏదో పొల్లెట్టుకుని నేను ఇల్లు కొనుక్కుని పెళ్లి చేసుకుని ఆ కొంపలో నా పిల్లాన్ని పెట్టుకుని నాకు వచ్చిన 35,000 45,000 55,000 నీకేంటి అసలు నా జీతంతో? నాకు వచ్చిన జీతంతో నీ కూతుర్ని దర్జాగా చూసుకున్నాను, 3 పూట్ల తిండి పెట్టాను, వారానికి 2 సార్లు చికెన్ తెచ్చాను, బయటికి తీసుకెళ్ళాను,
మల్లెపూలు కొనిచ్చాను, చీర కొనిచ్చాను, గాజులు కొనిచ్చాను, అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళి దానికి ఏమన్నా కావాలేమో అడిగి మరీ తినిపించాను. ఇంకేం కావాలి నీ కూతురు సుఖంగా ఉండడానికి? పొద్దున్న వెళ్తున్నాను, సాయంత్రం దాకా ఆఫీస్లో పని చేసుకుంటున్నాను, ఇంకో 10,000 పెరుగుతాయేమో అని చెప్పేసి ఇంకో గంట గొడ్డులా చాకరీ చేస్తున్నాను. మగోడిని నేను కష్టపడుతున్నాను, ఇంకేం కావాలి నీ కూతురు సుఖంగా ఉండడానికి? ఇవన్నీ పక్కన పెట్టేసి నీ కూతురు ఇంకా సుఖపట్టలేదంటే ఇప్పుడు నీ కూతురికి 3వ నెల, ఇంకేం కావాలి నీ కూతురిని సుఖంగా చూసుకోవడానికి? వారానికి ఒక సినిమా, సరదాగా సరదాగా సందు చివరన ఉన్న పార్క్కి కూడా వెళ్ళి ఒక గంట కూర్చోవడం, నెల డీమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం, సరదాగా బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఒక టైం క్రియేట్ చేసుకుని నేను ఆఫీస్లో అడుక్కుని బండి మీద వెళ్ళి 4 రౌండ్లు వేసి చించుకొచ్చిన తర్వాత హాయిగా పడుకోవడం. ఇంతకంటే నీ కూతురు సుఖంగా ఉండడానికి ఇంకేం కావాలి? బంగారం తింటుందా? లేదంటే గోవా వెళ్ళి ఇసుక తింటుందా? లేదంటే నేను కొనిచ్చి నువ్వు కొనిమ్మన్నావు కదా iPhone 3 iPhone 16 ఏదో, ఆ పేర్లు కూడా నాకు తెలియదు, అంత చదువుకున్నాను. ఐఫోన్ తింటుందా టీలో ముంచుకుని? ఏం తింటుంది? అది ఎవరితో దాని ఫ్రెండ్ ఎక్కడో అడుక్కోవడానికి వెళ్ళిందంట, దానికి అంత బలిసింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఏదో తీసేద్దామని పోర్ట్రేట్ చేసుకోవడానికి స్టేటస్లో ఫోటోలు పెట్టుకుంటున్నారు కాబట్టి అది వెళ్ళింది. దీనికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఉన్న ప్రపంచం సరిపోవట్లేదా? ఇప్పుడు మొగుడు ఆర్థిక పరిస్థితి పెళ్ళడానికి అవసరం లేదా? నీ మొగుడు ఆర్థిక పరిస్థితి నీకు అక్కర్లేదా? సరే, మీ ఆయన్ని కొనిమ్మను, 17 Pro దిగుతుందంట, 1,80,000 కొనిమ్మను ఫోన్ మీ ఆయన్ని. తీసుకెళ్ళమను మీ ఆయన్ని. పోలే పక్క దేశాలు అక్కర్లేదు, మేఘాలయ తీసుకెళ్ళమను. మేఘాలయలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉందంట, 2 లక్షలు అవుద్దాం ట్రిప్పు, టికెట్లు నేను తీస్తాను, డబ్బులు మీ ఆయన తీసుకెళ్ళమను. తీసుకెళ్ళకపోతే వదిలే, నువ్వు కూడా నీ పుట్టింటికి వెళ్ళిపో, విడాకులు ఇచ్చి ఇలాగే పంచాయతీలు పెట్టేసి నోటీసులు పంపించి నువ్వు చెయ్యు. నీ కూతురు జీవితం మొత్తం సంఖన ఆగిపోయినా పర్లేదు, నీ కూతురు నీ దగ్గర ఉండాలి, నీ ఈగో నిలబడాలి. నీ కూతురు ఎలిజబెత్ రాణిలా అన్నీ దిగేసుకుని తిరగాలి. ఎందుకు? ఏం సంతోషంగా ఉంటుందని? ఇప్పుడు చెప్తున్నాను నేను. నోటీసులే పంపుకుంటావా, క్రిమినల్ కేసులు పెట్టుకుంటావా, నీ దిక్కున్న చోట చెక్కో. నువ్వు పంపించడం కాదు, నేనే తీసుకెళ్ళను. ఇంత దరిద్రమైన టార్చరు, ఇంత దరిద్రమైన అత్తింటి ఫ్యామిలీ ఎక్కడా ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికీ నా పెళ్ళం చాలా మంచిది. నీ వల్ల దాని బుర్ర అలా తయారైంది, నీ వల్ల అది అలా తయారైంది. నీలా పెంచుంటే బాగుండేది, కానీ నీలా పెంచలేదు నువ్వు. పక్కింటి కూతురుని చూసి, ఎదురింటి కూతురుని చూసి, అక్కడెక్కడో అమెరికాలో ఉన్న దేనో కూతురుని చూసి నీ కూతురు కూడా దాని కూతురులో ఉండాలని పెంచు. అందుకే ఈరోజు మా కాపురం ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, నా పేరు సుబ్బారావు. నేను చాలా గ్రేట్ హస్బెండ్ని, నేను చాలా గ్రేట్ కొడుకుని, నేను చాలా గ్రేట్ మగోడిని. ఎందుకంటే నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు, నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను ఉండే ఆర్థిక పరిస్థితి వల్ల నేను మీకు నచ్చినట్టు ఉండలేకపోయానంతే. మీకు నచ్చినట్టు ఉండాలి అనుకుంటే అది నా లైఫ్ ఎలా అవుతుంది? 45,000 జీతం కాస్త జాగ్రత్తగా పెంచుకుంటే వెళ్తున్నాను నేను, నాకు సరిపోద్ది. నా పిల్లల్ని మహా అయితే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివించకపోయినా మా కాలనీలో ఉండే మంచి స్కూల్లో చదివించగలిగే స్తోమత నా దగ్గర ఉంది. అంతకెప్పుడు నేను దిగజారిపోను. ఇంకేం కావాలి నీకు? నీకు ఏమొద్దు. నీకు ఈగో కావాలి. నీ ఎదురింట్లో కూతురు ఎలా అయితే వాళ్ళ అల్లుడితో ఉంటుందో, నీ కూతురు కూడా నీ అల్లుడితో అలా ఉండాలి. అలాంటివి జరగవు. నేను అలాంటి వాడిని కాదు. నీ కూతురు నీ ఇంట్లోనే ఉంచుకో, నేను జైలుకి వెళ్ళడానికన్నా రెడీ. ఏం పీక్కో తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఇంకొకసారి కానీ నా గురించి ఈడు చేతకానోడు, ఈడు నా కూతుర్ని హింసించాడు, నా కూతుర్ని టార్చర్ చేశాడు, నా కూతుర్ని అది చేశాడు ఇది చేశాడు అని ఏ సందులో అన్నా చెప్తే నేను నీ మీద క్రిమినల్ కేసు పెడతా. ఎందుకంటే ఒకవేళ నేను నీ కూతుర్ని సాధించినా, హింసించినా, ఇంకోటి చేసినా దానికి ప్రూఫ్స్ ఉంటాయి. ఆ ప్రూఫ్స్ పట్టుకుని నువ్వు కోర్టుకురా, తేల్చుకుందాం అని చెప్పి సుబ్బారావు కూడా బర్స్ట్ అయిపోయాడు. సుబ్బారావు కూడా అందులో పట్టుకుని లాక్కెళ్ళిపోయారు. అక్కడ కట్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ ఏమైంది మరి? ఇంత పెంట జరిగిన తర్వాత వాళ్ళ అత్తగారి రియాక్షన్ ఎలా ఉంది? ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టబోతున్నారు సుబ్బారావు మీద? అసలు సుబ్బారావు ధైర్యంగానే అనేసాడా, కోపంలో అనేసాడా? ఇదంతా అన్న తర్వాత సుబ్బారావు గడి మెంటల్ స్టేటస్ ఎలా ఉంది? నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వద్దు బాసు. నిజంగా కొంచెం గ్యాప్ తీసుకున్నాను, ఏమనుకోద్దు. ఎందుకంటే అది ఎలా చెప్పాలి అనేది నాకే పెయిన్ఫుల్గా అనిపించింది. నేను చూసిన లైవ్స్ అన్నిటి నుంచి గ్యాదర్ చేసుకుని ఎలా చెప్పాలి అనేది. సో బెటర్గా ఉందనుకుంటున్నాను. ఇది నెక్స్ట్ ఎపిసోడ్ అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు పెళ్ళి చేసుకున్న తర్వాత. అవును కదా? మీరు కామెంట్ చేయండి.